జర్నలిస్టులను విభజించే విధానాలు మానుకోవాలి. డెస్క్ జర్నలిస్టులకు కూడా అక్రిడేషన్ కార్డులు ఇవ్వాలి. పాత పద్ధతిలోనే అక్రిడేషన్లన్నింటినీ జారీ చేయాలి. అక్రిడేషన్ల తగ్గింపును మానుకోవాలి. జీవో 252ను వెంటనే సవరించాలి. మనం పోరాడి హక్కుగా సాధించుకున్నటువంటి డెస్క్ జర్నలిస్టుల అక్రిడేషన్ల కార్డులను యథావిధిగా కొనసాగించాలి. పాత విధానాల్లోనే అక్రిడేషన్ల కార్డుల జారీ ఉండాలి. ఇది ఓన్లీ డెస్క్ జర్నలిస్టులను విభజించినట్టుగానే చాలామంది ప్రచారం చేసుకుంటున్నారు. అంతకంటే ఇంకో ప్రమాదకరమైన విషయం ఏంటంటే జిల్లాల్లో రూరల్లో ఉండే రిపోర్టర్లకి, చిన్న పత్రికల వాళ్ళకి జారీ చేసే అక్రిడేషన్ కార్డులలో చాలా పెద్ద ఎత్తున కోత విధిస్తున్నారు. దాన్ని కూడా మానుకోవాలి. ఈ అక్రిడేషన్ల జారీలో ఏదైతే విభజన విధానం తీసుకొచ్చారో మీడియా కార్డులు అంటూ డెస్క్ జర్నలిస్టులను రెండో శ్రేణికి నెట్టేసే ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళ ఉనికినే ప్రశ్నార్థకం చేస్తూ వర్కింగ్ జర్నలిస్టుల నుంచి వాళ్ళను వేరు చేసి రాత కూలీలుగా ముద్ర వేసే ప్రయత్నం జరుగుతుంది. డెస్క్ జర్నలిస్టులు అనే వాళ్ళ స్థాయిని తగ్గించే ప్రయత్నమే ఇది తప్ప ఇంకోటి కాదు. కనుక ఆ విధానాన్ని మానుకొని ఇదివరకైతే ఎట్లా అక్రిడేషన్లు ఇచ్చారో అదే విధంగా డెస్క్ జర్నలిస్టులకు అందరికీ ప్రతి ఒక్కరికి కూడా అక్రిడేషన్ కార్డులే ఇవ్వాలి. అందులో విభజన లేదు. ఎక్కడ భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఎక్కడ కూడా వర్కింగ్ జర్నలిస్టులను విభజించేటువంటి ప్రయత్నం జరగలేదు. అటువంటి పరిస్థితి లేదు. మన దగ్గర అటువంటి పరిస్థితి ఉండొద్దు అని మేము కోరుతున్నాము. 252 జీవో అక్రిడేషన్ల జారీపై ప్రభుత్వం జారీ చేసినటువంటి 252 జీవోని సవరించాలి. వెంటనే సవరించి పాత పద్ధతిలో ఇదివరకు ఎలాగైతే అందరూ జర్నలిస్టులకు సమానత్వం పాటిస్తూ ఎట్లా ఇచ్చారో అదే విధానంలో అక్రిడేషన్ కార్డులు జారీ చేయాలి. అక్రిడేషన్ కార్డుల జారీలో వివక్షను చూపొద్దు.